వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తు అంధకారమైందని మాజీ మంత్రి కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో కైకలూరులో ఆయనను పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్లమెంటరీ కమిటీకి కామినేని ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని విషయాలు వివరిస్తాను, నిజాలు ప్రజలకు తెలియజేస్తాను. ఎందుకంటే నా మీద చెప్తానికి ఏమీ లేక ఆయన అందుబాటులో ఉంటున్నారు. మంత్రిగా రాష్ట్రంలో తిరిగాను, కానీ ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉన్నాను. ఆ ఒక్క కారణంతో నేను అభివృద్ధిని, నియోజకవర్గ అభివృద్ధిని చేశాను. ఈ 5 ఏళ్ళు ఏం జరిగిందో మీకు తెలుసు. ఎక్కడ మత్స లేకుండా నిజాయితీగా చేశాను, అది మీకు తెలుసు. ఈ 5 ఏళ్ళు ఏం జరిగిందో. అలాగే మా కుటుంబం ఎవ్వరూ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎమ్మెల్యే ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇక్కడ కుటుంబం, ఎమ్మెల్యే గారి కుటుంబం. నేను ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో నాయకులకి పరిపాలన వికేంద్రీకరణ అందరికీ ఇష్టం చక్కగా చేసుకునేవారు. ఇవాళ ఎవ్వరికి లేదు, ఆ కుటుంబానికి తప్ప. ఇలా చేస్తా ఆ ఒక్క కారణమే నా మీద చూపిస్తున్నారు. అందుకని నేను రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ కారణం చెబుతున్నారు. అది నాకు నిజంగానే అనుకుంటారు, కానీ నేను పనులు చేయవలసిన బాధ్యత నా మీద ఉంది రాష్ట్రంలో. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా. అందుకని అక్కడికి వెళ్తున్నా, చేస్తా ఉన్నాను. దాన్ని అదొకటే నా మీద చూపిస్తాను కాళ్ళు. అందుకని నేను ఆ ఒక్క లోపం కూడా సరిగ్గా ఇక్కడే ఉంటాను. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండరని, ప్రతిపక్షాలపై బురదలు చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కామినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చినా అవినీతి మచ్చ లేకుండా కైకలూరు అభివృద్ధి కోసం పనిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేలా తన కుటుంబ సభ్యులు ఎవరూ పరిపాలనలో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవని వెల్లడించారు. बंद అయిపోయింది.